గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీలో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర బంగాళాఖాతంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులు హెచ్చరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేటి నుంచి రేపటి వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎల్లుండి మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ.